హిందూ ధర్మంలో ఇలాంటి సినిమా రావడం చాలా గొప్ప. ఈ సినిమా మన బాలకృష్ణ గారు చేయడం చాలా గొప్ప. అసలు ఈ సినిమా ఎలా ఉందంటే అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నా. ఆ ఫైట్లో ఒక శివుడు ఉగ్ర రూపంలో అసలు మన బాలకృష్ణ గారు చూపించారు. ఒక హిందూ ధర్మంలో ఇలాంటి సినిమా నేను చరిత్రలో ఇలాంటి సినిమా చూడలేదు. ఈ సినిమాకి అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. శివుడు ఒక ఉగ్ర రూపం చూపించారు. అసలు ఈ మ్యూజిక్ ఈ తమన్ గారు ఒక శివుడు రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టారో అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ స్టోరీ కానీ అక్కడ ఒక హిమాలయాలలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఒక్కసారి ఈ విలన్ని నరుకుతుంటే కొడుతుంటే నరకయాతన ప్రాప్తిరస్తు అని చెప్పేసి ఒక మ్యూజిక్ ఉంటుంది, ఒక ఫైట్స్ ఉంటుంది. అసలు ఈ సినిమా చెప్తున్నా అసలు ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి సినిమాలు నేను చూస్తాను అనుకోలేదు. అఖండ తాండవం చూపించారు. ఇందులో శివుడు కనిపిస్తాడు. శివుడు కనిపించిన రూపం మాత్రం అయితే ఒక రియల్గా ఒక శివుడిని చూసినట్టు ఫీలింగ్ వచ్చేసింది. ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. దేవుడు లేడు అనేవాడు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా దేవుడిని నమ్ముతారు. ఈ సినిమా హిందూ ధర్మంలో ఇది ఒక బెస్ట్ సనాతన హైందవ ధర్మం అని చెప్పారు కదా. సనాతన హైందవ ధర్మం అంటే ఈ అఖండ 2 అఖండ 1 అని కదా, అఖండ 2 ఎలా ఉందంటే దానికి మించి 10 ఇంతలు ఎక్కువ ఉంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు ఇంకా ఎక్కువ చెప్పాలనే ఊపు వచ్చేస్తుంది. ఈ ఊపు ఎలా వచ్చిందంటే ఆ సినిమా చూసిన తర్వాత నాలో ఉన్న భక్తి అన్నీ హిందూ భక్తి అన్నీ బయటకు వెళ్ళాయి. ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. మన హిందూ ధర్మంలో ఉన్న దేవతలు దేవుళ్ళు అందరికంటే భక్తులు ఇందులో శ్రీ ఆంజనేయ స్వామి